నాడి విభజనకు కారణాలు, వైద్యం. అయోటిక్ డిసెక్షన్ అనేది ఈ అయోటా అనేది ఏమని నేను చెప్తా ముందు. గుండె పైన ఉన్న పెద్ద నాడి, గుండె నుంచి రక్తం మొత్తం బాడీ సరిపోవాలంటే అయోటా అంటే పెద్ద నాడి. దాంతోపాటు మొత్తం గుండె నుంచి మొత్తం బాడీకి బ్రెయిన్, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీ అన్నిటికి వెళ్ళాలంటే అది పెద్ద నాడి. ఇప్పుడు డిసెక్షన్ అంటే ఏమి? గుండె ఆ నాడిలో 3 లేయర్స్ వాల్లో 3 లేయర్స్ ఉంటాయి. ఆ వాల్ బ్రేక్ అయినాక అదేమవుతుంది? పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయ్యే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే దానిలో టైప్స్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ టైప్స్. ఇప్పుడు ఎలాంటివి ఎప్పుడు రావచ్చు? హై బీపీ ఉన్న వాళ్ళకి, కంట్రోల్ లేదు హై బీపీ ఉన్న వాళ్ళకి రావచ్చు. ఇంకా ఎవరికి రావచ్చు? అథెరోస్క్లెరోసిస్ అంటే ఓల్డ్ ఏజ్, ఫ్యాట్ డిపాజిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు. ఇంకా ఎవరికి రావచ్చు? చిన్నప్పటి నుంచి వాళ్ళకి నాడి మంచిగా లేదు, కంజెనైటల్ డిసీజ్ ఆఫ్ ద అయోటా ఉంది, అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో అయోటిక్ డిసెక్షన్ అనేది రావచ్చు. సో డిసెక్షన్ వచ్చినాక 2 విధాన ట్రీట్మెంట్ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద టైప్. టైప్ ఏ అంటే అది గుండె నుంచే బ్రేక్ అయింది. ఆ గుండె నుంచే బ్రేక్ అయినట్టు మనము మందులతోటి కవర్ చేయడానికి అవకాశం లేదు. అప్పుడు మనము ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద ఊపిరితిత్తులో ఆ దగ్గర అయోటిక్ డిసెక్షన్ అయితే మనం బీపీ కంట్రోల్ చేయవచ్చు.